ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పెట్టుబడి వచ్చింది. రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయిగా చెప్పుకోవాలి. అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి ప్రాంతంలో సుమారుగా 8,175 కోట్ల వ్యయంతో లిథియం అయాన్ బ్యాటరీ తయారీ పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. ప్రముఖ సంస్థ వారి ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్ ను చేపడతా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ వినియోగం పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో లిథియం అయాన్ బ్యాటరీలకు భారీగా డిమాండ్ ఏర్పడతా ఉంది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు కాబోతా ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీ రాష్ట్రానికి ఒక కీలకమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్ట్ గా అంతా కూడా భావిస్తా ఉన్నారు. ఈ పరిశ్రమ కోసం ఏపీ ప్రభుత్వం 300 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. మొత్తం 16 గిగావాట్ అవర్ సామర్థ్యంతో ఈ యూనిట్ నిర్మాణం అయితే జరుగుతుంది. అందులో బ్యాటరీ సెల్స్, అలాగే బ్యాటరీ ప్యాక్స్, అలాగే ఎనర్జీ స్టోరేజ్ కు అవసరమైనటువంటి అన్ని భాగాల తయారీ ఒకే చోట జరగబోతా ఉంది. దీంతో ఇది ఒక సమగ్ర బ్యాటరీ తయారీ కేంద్రంగా రూపుదిద్దుకోబోతుందనే చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరగబోతా ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి మొత్తం ఒక 3,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కూడా అంచనా అయితే వేస్తా ఉన్నారు. ఇదంతా కూడా స్థానిక యువతకు ఒక పెద్ద అవకాశంగా కూడా మారబోతుందని చెప్పాలి. ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశగా 2027 జులై నాటికి పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలనే ప్రణాళికలు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఇక రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు మంచి ఫలితాలను ఇస్తా ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో విశాఖపట్నం కేంద్రంగా పెట్టుబడులు హబ్ గా మారుతా ఉంది. ఐటీ రంగంలో పలు ప్రముఖ సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకు వస్తా ఉన్నాయి. డేటా సెంటర్లు కావచ్చు, ఐటీ పార్కులు కావచ్చు, ఫిన్టెక్ సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా విశాఖలో తమ సంస్థలు నెలకొల్పేందుకు ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా విశాఖపట్నం కీలక కేంద్రంగా ఎదుగుతా ఉంది. సోలార్, అలాగే విండ్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, హైడ్రోజన్ ఎనర్జీపై పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున విశాఖ నగరం ఆకర్షిస్తా ఉంది. ఇటీవల ప్రకటించినటువంటి కొన్ని పెద్ద ప్రాజెక్టులు వేల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావటం కూడా మనం చాలా స్పష్టంగా గమనించాం. ఫార్మా కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, లాజిస్టిక్ రంగాల్లో కూడా విశాఖలో పెద్ద ఎత్తున పెట్టుబడులు అయితే పెరుగుతా ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతం కావటం, అలాగే పోర్టు సదుపాయాలు ఈ విశాఖ ప్రాంతంలో ఉండటం, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండటంతో పెట్టుబడిదారులంతా కూడా ఇప్పుడు విశాఖ వైపు చూస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా, పెట్టుబడిదారులందరినీ కూడా విశాఖ ఆకర్షిస్తా ఉంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కాబోతున్నటువంటి ఈ లిథియం అయాన్ బ్యాటరీ ఫ్యాక్టరీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి, అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని మరింత వేగంగా విస్తరించేందుకు ఇది ఎంతగానో దోహదపడబోతుందనే చెప్పుకోవాలి. విశాఖను ఐటీ, అలాగే సేవా రంగ హబ్ గా అభివృద్ధి చేస్తూ అనకాపల్లిని తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తా ఉంది. ఇంకా ఈ ప్రాజెక్టును చేపడుతున్నటువంటి వారి సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు అయితే ఉంది.